హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తీసిందన్నమాట. ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. కొంచెం వర్క్లో బిజీ అయిపోయాను, అందువల్ల చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికైతే పోస్ట్ చేశాను వీడియో అయితే. ఆ రోజు అయితే మేము నర్సరావుపేట నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈసారి అక్కడ బాగా చేస్తారులే అని చెప్పేసి అమ్మమ్మ అయితే రమ్మన్నారు ఇంటికి, ఊరికి. అందుకని చెప్పేసి ఊరికైతే వెళ్తున్నాము. మీ అందరికీ తెలిసిందే కదా, రాష్ట్రంలో మొన్న ఆగస్టు 15 నుంచి మన చంద్రబాబు గారు మన ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ పెట్టారు కదా. ఇంకా ఆ తర్వాత రోజునే ఆగస్టు 16 తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఇంకా మేమైతే సరే అని చెప్పి ఇంకా బస్ ఎక్కైతే వెళ్తున్నాము. అందరికీ తెలిసిందే కదా, మన ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ అని చెప్పేసి. ఇంకా అలా అయితే ఇంకా మొత్తానికి బస్ ఎక్కేసి మన ఆధార్ కార్డు ప్రూఫ్ అయితే చూపించాలి. ముందైతే మన ఫోన్లో ఉన్న ఆధార్ కార్డు అలాంటివి అయితే పనికిరావన్నమాట. ఓన్లీ మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డే చూపించాలి. ఇంకా అలా అయితే చూపించేసి ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా అలా మా ఫస్ట్ ఫ్రీ బస్ జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిందన్నమాట. పండుగ రోజు హ్యాపీగా. ఇంకా ఆ రోజు అయితే క్లైమేట్ చాలా చల్లగా కూల్గా ఉంది. చూడండి, మీకే అర్థమవుతుంది చూస్తుంటే, చాలా బాగుంది. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము, చల్లగాలిని ఇంకా ఆస్వాదిస్తూ ఉన్నాము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా అమ్మని మీరు నా ముందు వీడియోస్లో చూసే ఉంటారు, ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళైతే. ఇంకా అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే కాసేపు అయితే ఇంకా అలా కూర్చున్నాము. ఇంకా కూర్చొని నేను దేవాంశ్ కోసం ముందు రోజే పేటకు వెళ్ళి దేవాంశుకి కావాల్సిన మొత్తం అయితే ఇలా కృష్ణుడిలాగా రెడీ చేద్దామని చెప్పేసి ముందుగానే వాడి కోసం అయితే కొన్ని అయితే నేనైతే కొన్నాను. ఇదిగోండి, మెల్లోకి దండ, అలాగే చేతికి పూసలు, అలాగే మనకి బొట్లు పెట్టడానికి, అలాగే చిలకమ్మ, ఇవన్నీ అయితే తీసుకున్నాను. అలాగే పారాని, నా దగ్గర ఉన్న వడ్రానం, ఇవన్నీ అయితే తీసుకున్నాను. పారాణి పెడితే చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉంటారు కదా, ఇంకా అలా కొంచెం పెడదామని చెప్పేసి దాన్ని కూడా తీసుకొచ్చాను. వాడి కోసం అయితే ముందు రోజే అన్నీ షాపింగ్ చేశాను, చేతికి కట్టేవి, కాళ్ళకి, అవన్నీ కూడా. ఇంక ఇవైతే నేనైతే దేవాంశ్ కోసం షాపింగ్ చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే మా బాబుని అయితే మా అమ్మ అయితే చిన్నగా రెడీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇట్లా షర్టు ప్యాంట్ అయితే వేశాను. ఇంక ఇప్పుడైతే మా అమ్మ అయితే ఫస్ట్ వాడిని రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే వాడికి ధోతి అయితే వేసాము. ధోతి అయితే వేసేసి ఇంకా ఒక గిన్నెలో అయితే పారాని తీసుకొని ఇంక ఇలా మా అమ్మ అయితే రాస్తుంది వాడికి పారాని. ఇంకా అలాగే ఇద్దరు అమ్మమ్మల ముద్దుల కృష్ణుడు అన్నమాట. మా అమ్మ వచ్చేసి ఇదిగోండి పక్కన ఉంది కదా, మా అమ్మ పక్కన ఆమె అన్నమాట మా అమ్మ. నా ముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇంకా రోజు అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది, జల్లు పడుతూ ఉంది. ఇంక అయినా కూడా కృష్ణుడికి ఏం కాదు కాబట్టి ఇంక అక్కడే జల్లుని కూర్చొని పారాని అయితే పెడుతూ ఉన్నారు. మా వాడికి అయితే ఇలాంటివి చేయటం, ఇలా చేయటం, ఇలా పారాని, ఇలా గొరంటాకి ఇలాంటి పెట్టుకోవాలి, ఇలా అన్నీ బాగా వేసుకొని రెడీ అవ్వడం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. ఇంక ఇలా పారాని చూడండి ఎంత చక్కగా పెడుచుకున్నాడో నా ముద్దుల కృష్ణయ్య. నాకు మా వాడంటే చాలా ఇష్టం అనమాట. మా వాడికి చాలా బాగా సూట్ అవుతాయి గెటప్స్ ఏమైనా కూడా, అమ్మాయి గెటప్ అయినా, కృష్ణుడి గెటప్ అయినా, ఏవైనా కూడా భలే సూట్ అయిపోతాయి వాడికైతే. ఇంకా ఆల్రెడీ వాడి మెల్ల అయితే వెండి చైన్ ఉంది కాబట్టి ఇంకైతే నేను వాడి కోసం తీసుకొచ్చిన పూసల దాంట్లో అయితే వేసేసాను. ఇదిగోండి, ఇవే అనమాట నేను వాడి చేతి కోసం తీసుకొచ్చింది. చాలా రీజనబుల్గా వచ్చేసాయి. ఒక్కొక్క పీస్ వచ్చేసి 30 20 పడింది. నాకు అంతగా ఐడియా లేదు, చాలా డేస్ అయిపోయింది కదా. ఇంకా వాడి కోసం అయితే స్పెషల్గా వెళ్ళి వాడి కోసం ఈవినింగ్ పూట వెళ్ళి అయితే వాడి కోసం టైం చాలా కేటాయించి మరీ తీసుకొచ్చాను. ఇలా చిన్నపిల్లల్ని రెడీ చేస్తుంటే చాలా ముద్దుగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి. మా వాడు చూడండి నా గొరటకి ఎలా ఉందో చూడండి అని చూపిస్తున్నాడు. చాలా ముద్దుగా ఉన్నాడు అక్కడ కృష్ణయ్య. వాడికి చవలి ఎక్కడ మిస్ అయిపోయింది, చవలి పెట్టడం లేట్ అయిపోయింది అన్నమాట. ఇంకా చూడండి మా వాడితో అయితే నా తిప్పాలు చూడండి ఎంత తిప్పాలో ఉన్నా. కట్టుకో అంటే అసలు కట్టుకుంటున్నాడా. అక్కడ ఉన్న అమ్మాయి వచ్చేసి మా మామయ్య కూతురు అన్నమాట, భవిష్య.
మా వాడికి భవిష్య అంటే చాలా ఇష్టం అనమాట. భవిష్యక్కే అంటాడు. ఇంకా చూడండి, ఇంకా మా వాడినైతే చిన్న కృష్ణులాగా ముద్దుగా నిదానంగా రెడీ చేస్తూ ఉన్నా. మా వాడైతే ఏం చేస్తున్నానని చూస్తూ ఉన్నాడు. కృష్ణాష్టమి రోజు మీ పిల్లల్ని మీరు ఎలా రెడీ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా చక్కగా చూడండి ఏదో చక్కగా రెడీ చేశాను మా చిన్ని కృష్ణుడిని. ఇప్పుడు మా బాబుకి అయితే అంతా బాగుంది, కానీ ఆ చవలి అయితే మిస్ అయిపోయా అన్నమాట. ఇంకా చవలి లేవని చెప్పేసి ఇంక నేనైతే మనకి మాకు స్టోన్ స్టిక్కర్లు ఉంటాయి కదా, స్టోన్వి చాలా లావుగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అవి అయితే ఇంకా ఆ చౌకి అయితే పెట్టేశాను. అయినా కూడా అంతగా లుక్ అయితే బాగుంది, ఎందుకంటే అవి స్టోనే కాబట్టి చాలా బాగుంది అన్నమాట. ఇంకా చూడండి ఫైనల్లీ మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడు. మా చిన్ని కృష్ణుడే చూడండి ఎంత బాగున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ వడ్రాను, ఆ పూస దండ ఇవన్నీ ఎంత అందం వచ్చాయండి మా కృష్ణుడికి. చూడండి కోపం వచ్చింది, మా అమ్మ సరిగ్గా నుంచో ఫోటో తీస్తాను కృష్ణయ్య అనగానే ఎంత కోపం వచ్చిందో మా చిన్ని కృష్ణుడికి. ఇంకా తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ చెట్టుకైతే కొన్ని చెట్లు అయితే ఉన్నాయన్నమాట. అక్కడైతే నిల్చోబెట్టి కొన్ని ఫోటో తీసాను. ఇంకా తర్వాత మా బాబుని అయితే రెడీ చేసిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న చిన్న కృష్ణుడి గుడికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే కృష్ణుడి గుడి ఈరోజు కృష్ణ జన్మాష్టమి కాబట్టి అక్కడైతే ఊరు మొత్తం కూడా భారీగా అన్నదానం అయితే ఏర్పాటు చేశారు. అక్కడికైతే వెళ్ళాను. వెళ్ళేసి భోజనం అయితే తినేసి ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. నేను అక్కడైతే ఏమి వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే బాబుతో కొంచెం కష్టంగా ఉంది, వర్షం వచ్చేవాళ్ళని చెప్పేసి ఫోన్ కూడా ఇంట్లో వెళ్ళిపోయాను, లేదంటే షూట్ చేయాల్సింది. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చి ఇంకా మా మమ్మీ అయితే శ్రీకృష్ణుడి పాదాలు అయితే వేశారన్నమాట బీపిండితో. ఇంకా అలా పూజ చేసుకొని ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే రెడీ అయ్యి ఇక్కడ మన నష్టపేట ఎంతో ఫేమస్ అయిన శివాలయంలో శ్రీకృష్ణ గుడి అయితే ఉందన్నమాట. చూడండి ఎంత బాగున్నాడు అసలు కృష్ణుడు అయితే, నల్ల విగ్రహం అసలు చూడంగానే అబ్బా అనిపిస్తున్నాడు కృష్ణుడు, అంటే కోనేళ్ళ కృష్ణుడు అన్నమాట. చూడండి ఇలా తామర పూలు అయితే వేశారన్నమాట శ్రీకృష్ణుడికి. విగ్రహం చూడండి అసలు తులసిమాల దండలు ఎంత బాగా వేశారు కృష్ణుడికి. ఇంక ఇలా అయితే కృష్ణుడి కోనేళ్ళు తామర పూలు, అలాగే తామర ఆకులు, అలాగే తామర మొగ్గలు, అలాగే అరటి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, బంతి పూలు ఇలా అన్నీ అయితే వేశారు. ఇగో చూడండి నేను చూపిస్తున్నాను కదా, అవిటాక్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. కోనేరులో భలే తేలుతూ ఉన్నాయి, ఫ్రెష్గా పట్టారనుకుంటా నీళ్ళు, ఎంత బాగున్నాయి చూడండి. రాత్రి ముందే కృష్ణాష్టమి ముందు రోజే ఇలా పూజ చేస్తారన్న కృష్ణుడికి ఇక్కడైతే. ఇంకెలా అయితే బాగా డెకరేషన్ చేశారు. మా ముద్దు కృష్ణుడు అయితే చూడండి ఎంత బాగున్నాడో. మా శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే ఇలా హాయిగా ప్రశాంతంగా నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా అబ్బాయిని అలా రెడీ చేయటం, ఇలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో గుడికి రావటం, మళ్ళీ ఇక్కడ నర్సరాపేటలో మా ఇంటి దగ్గర గుడికి రావటం చాలా ప్రశాంతంగా ఉంది. మా శ్రీకృష్ణ జన్మాష్టమి వీడియో ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేయండి. ఇలానే నన్ను ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.